అన్నది మనకి తెలియదు కానీ వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం జనసేన అనేది చెప్తున్నారు ఎక్కువగా. ఊహించిన మెజార్టీ వస్తుందని అనిపిస్తుంది అక్కడ. ఎంత ఊహిస్తున్నారు మీరు? సార్ నేను అంటే ప్రతి ఊరికి తిరిగి 56 గ్రామాల్లో ఉన్న ఊర్లోనే 3 సెంటర్ లాగి సర్వే చేసి దాని ప్రకారం ప్రతి రిడక్షన్ చేసుకుంటూ రేపోతే అమౌంట్ కూడా పంచారు. నేను చూస్తుండగానే పంచారు ప్రతి ఊర్లో కూడా. కానీ ఏం చేస్తాం మేము, అది దాని మీద ఫోటోలు తీసి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ కొట్టుకుంటాం. జనసేన పంచలేదా? జనసేన పంచలేదా? అది పంచడం మేము చూడలేదు సార్. వాళ్ళు లాస్ట్ పంచుతారు, అందరూ పంచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ పంచింది. జనసేన టీడీపీయా మన కోటేస్తాడా లేడా ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడా కూడా చిన్న ఛాన్స్ కూడా తీసుకోలేదు. ప్రతి ఒక్కరికి పంచేశారు. ఎందుకంటే బహుశా డబ్బు ఎక్కువ వచ్చి ఉండవచ్చు, డబ్బు ఉండవచ్చు. కానీ జనసేన కూడా పంచింది. జనసేన కూడా మీరు చూడకపోవచ్చు. జనసేన వాళ్ళు కూడా కొన్ని ఓట్లు ఉన్నారు. మరి ఎంతవరకు వైసీపీ వాళ్ళు చెప్పారు జనసేన కూడా పంచిందని చెప్పడం నేను విన్నాను. ఏది కరెక్ట్ మరి జనసేన వినడం కాదు, ఆ విజువల్స్ చూసాను నేను. ఈ విజువల్స్ వచ్చాయి, మాకున్న రిపోర్ట్ మాకు ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకొకటి ఇక్కడ కాపులు, ఓకే ఆ టాపిక్ వదిలేసండి. కాపులు 65,000 మంది ఉన్నారు అంతేగా ఓట్లు? కాపులు అరౌండ్ 85,000 ఉన్నారు. 85 ఎస్సీ ఎస్టీ 40 రైట్? ఎస్సీ ఎస్టీ ఉంటారండి. అదే నేను నాకు వచ్చిన దాని ప్రకారం చదువుతున్నాను. సెటిబల్స్ 20,000, మత్స్యకారులు 24,000, చేనేత అంటే 20,000, యాదవులు 12,000 ఉంది. అంటే ఈ లెక్కను చూసుకుంటే అంటే భారీ పోలింగ్ నమోదైంది కాబట్టి ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి. ఇక టాపిక్ వచ్చేద్దాం. పిఠాపురం ఎందుకు అంత ఫోకస్ అయ్యింది అంటే, ఒకటి పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయడం, 2 ముద్రగడ పవన్ను ఓడిస్తానని శపథం చేయడం, పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటా పద్మనాభరెడ్డిగా అని చెప్పి ఆయన సవాల్ చేయడం. సో ఏం జరిగే అవకాశం ఉంది సార్? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్లే కాన్స్టిట్యూన్సీ అంత ప్రాముఖ్యత చెందిందండి. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ ఒక్కరైనా కాదు, ఆ ప్లేస్ లో అణగారిన వర్గానికి చెందిన వ్యక్తి ఏ వ్యక్తి పోటీ చేసినా అదే అల్లరి జరుగుతుంది సార్. ఎందుకంటే ఆ రెడ్డి కమ్మ కమ్యూనిటీ నుంచి ఎవరిని కూడా తప్పించి వేరే వ్యక్తుల్లో ఎవరిని కూడా ఒక నాయకుడికి నిలబెట్టి కానివ్వరు, ఏ పార్టీని నిలబడినెవరు సార్. ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న గురించి కానీ ప్రత్యేకంగా 2009లో వంగ గీత గారు అక్కడ పోటీ చేసినప్పుడు ప్రజారాజ్యం పార్టీ తరఫున మరి అంత హైలైట్ అవ్వలేదా? ఇప్పుడు అంత హైలైట్ అయిందంటే కారణం ఒకటి పవన్ కళ్యాణ్, 2 ముద్రగడ. లేదండి, ముద్రగడ అప్పుడు కూడా ఓ ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఆయన అప్పుడు ప్రత్యర్థే. మీకు ముద్రగడ గారు తన జీవితంలో 85 నుంచి చూస్తున్నాను నేను. 85 నుంచి కూడా తనకు తాను ఎలివేట్ చేసుకోవడం, పరిస్థితులు అవకాశం చేసుకుని తను వార్తలు ఉండడానికి ట్రై చేశాడు. కానీ తన జీవితంలో ఒక కాపులు కానీ, ఒక దళితులు కానీ, బీసీలు కానీ ఉపయోగపడడం లేదా నాయకులు ఎలివేట్ చేయడం నేనైతే చూడలేదు సార్. ఓకే, మీరు చూడకపోవచ్చులేండి. కొంతమంది కాపులు చూసారా కాబట్టే 2016 జనవరి 31న తుని కాపు ఐక్య గర్జనకి 10 లక్షల మంది వచ్చారు. అంటే ముద్రగడని నమ్మారు కాబట్టే వచ్చారు. 2016 తర్వాత మాత్రం పరిణామాలు మారినాయి. ముద్రగడ నమ్మడం కాదు సార్, ముద్రగడ నమ్మడం కాదండి. అక్కడ ఇప్పుడు వాళ్ళు రిజర్వేషన్ వచ్చేస్తుందని ఆశతోటి అదే వచ్చిందండి. ఇప్పుడు 85 నుంచి కూడా 85లో ముద్రగడ గారు ఉత్తరకంచిలో యాజిటేషన్ చేసిన కానీ, ఉత్తరకంచిలో చేసిన నిరాహార దీక్ష కానీ, లేదా కిర్లంపూడిలో చేసిన 94లో నిరాహార దీక్ష కానీ, లేదా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి 94లో చేసిన సన్మానం కానీ, లేదా రంగా గారి కాపునాడు మీటింగ్ పెట్టడం కానీ, లేదా ఈ 2016లో చేసిన తునిలో చేసిన మీటింగ్ కానీ, ఇవన్నీ కూడా కాపుల్లో ఉన్న ఆవేశాన్ని, కాపుల్లో ఉన్న అసమ్మతిని, కాపుల్లో ఉన్న ఆకాంక్షని రిజర్వేషన్ సాధించాలి, రాజ్యాధికారం సాధించాలి అనే దాన్ని ఉపయోగించుకోవడంలో ముద్రగడ పద్మనాభం గారు సక్సెస్ అయ్యారు. ముద్రగడ పద్మనాభం గారి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో కాపులు విఫలమయ్యారని చెప్పాలి సార్. రైట్. ఇప్పుడు మరి జన సైనికులు ట్రోల్ చేస్తున్నారు కదా, ఒకసారి ఆ ఇన్విటేషన్ కూడా ప్లే చేయండి. నూతన నామకరణ మహోత్సవం